క్వశ్చన్లో ఏబీసీ కలిపి ఒక పనిని పూర్తి చేయడానికి 3 రోజులు సమయం పడుతుందంట. అయితే ఏ ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి 18 రోజులు పడుతుందంట. బి ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి 6 రోజులు పడుతుందంట. అయితే క్వశ్చన్లో మనకి సి ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో కనుక్కోమన్నాడు. అది కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ వర్క్ కావాలి, వాటి యొక్క ఎఫిషియన్సీ కూడా కావాలి కదా. వాటి కోసం మనం ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి 3 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఏ ఒక్కడే అయితే మనకి 18 రోజులు అని చెప్పాడు, బి ఒక్కడే అయితే 6 రోజులు అని చెప్పాడు. వీటి ద్వారా మనం వర్క్ ఫైండ్ చేయొచ్చు. ఈ అన్నిటికీ ఎల్సిఎం 18 అవుతుంది కదా, 3కి 18కి 6కి. సో 3 అనేది 18లో 6 టైమ్స్ పోతుంది కాబట్టి ఈ మూడింటి యొక్క ఎఫిషియన్సీ 6 అవుతుంది. ఏ ఎఫిషియన్సీ అనేది 18లో 18 అనేది 1 టైం పోతుంది కాబట్టి ఏ ఎఫిషియన్సీ 1 అవుతుంది. సో ఈ 6 అనేది మనకి 18లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి బి ఎఫిషియన్సీ అనేది మనకి 3 అవుతుంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ అనేది 6, ఓన్లీ ఏ ఎఫిషియన్సీ అనేది 1, ఓన్లీ బి ఎఫిషియన్సీ అనేది 3. ఈ రెండింటి ద్వారా సిని ఫైండ్ చేయొచ్చు కదా. 1 ప్లస్ 3 ప్లస్ సి ఈక్వల్ టు 6. సో సి ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు టోటల్ వర్క్ మనకి 18 ఉంది, సి ఎఫిషియన్సీ అనేది 2 ఉంది. సో సి ఈక్వల్ టు 18/2. సో సి అనేది 9 డేస్లో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తుంది.